ఈ గైస్ ఈరోజు మనం దుబాయ్ మాల్ బుర్జ్ ఖలీఫా యొక్క ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. అయితే మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా ఫ్రెండ్ గారిని అయితే రమ్మన్నా అనమాట. ఆల్రెడీ వచ్చింది వెహికల్ అయితే. मैं कुछ नहीं है तो हमारा ब्लॉग अपलोड नहीं करता ఓ యార్ కరేగా मैडम तुम्हारे साथ नाराज है అయితే ప్రజెంట్ మేము పెట్రోల్ బంక్ అయితే వచ్చాం. ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే 870 కిలోమీటర్ల రేంజ్ చూపిస్తుంది అనమాట ఆడీకి. దగ్గరలోని ఒక కెఫ్టీరియా దగ్గర ఆగాము కొంచెం తినడానికి అనమాట. ఇదిగా మా దోస్తు గడు ఇదే అనమాట కెఫ్టీరియా. కృష్ణ ఎక్కడికి వెళ్తున్నాం మనం? దుబాయ్ మాల్కా? తెలిసా దుబాయ్ మాల్ దగ్గర ఏముంటుందో? తెలీదు, బట్ నేను ఫస్ట్ టైం కదా వెళ్ళడం, చూస్తే తెలుస్తుంది. కానీ అక్కడ కనీసం బుర్జ్ ఖలీఫా గురించి కూడా తెలియదు. దాని గురించి అయితే తెలుసు, బుర్జ్ ఖలీఫా గురించి. సరే, అది అక్కడే ఉంది. నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా, చెప్పడం వేరే చూడడం వేరే. ఇప్పుడు వెళ్ళి చూస్తావు, లైవ్లో చూస్తావు అనమాట. సరే, not good to my time. అయితే ఈ కెఫ్టీరియా దగ్గర ఒక శాండ్విచ్ అయితే కొనిసి ఇచ్చానమాట. చూడండి ఆవిడ ఎలా తింటుందో. అలా బాగుందా? యాక్చువల్గా మా దోస్తుగాడు ఏంటంటే అలిగాడు అనమాట నా మీద. లాస్ట్ టైం తీసిన వీడియో వ్లాగ్ ఏదైతే ఉందో అది నేను అప్లోడ్ చేయలేదన్నమాట. ఇంకా అది ఎడిటింగ్ ప్రాసెస్లోనే ఉంది. సో అందుకోసం అలిగాడు అనమాట వీడు. సో ఫైనల్గా అయితే మనం డౌన్ టౌన్కి అయితే వచ్చాం అనమాట. చూడండి బుర్జ్ ఖలీఫా. బాయ్. ఫైనల్గా అయితే మనం ప్యాలెస్ డౌన్ టౌన్కి అయితే వచ్చాం అనమాట. చూడండి వెనకాల కనిపిస్తుంది కదా, అదే బుర్జ్ ఖలీఫా అనమాట. చూడండి ఎంత పొడుగుందో. ఎక్కడ ఉందట ఇది? బిల్డింగ్ని పట్టుకొని ఎక్కడ ఉందని అడుగుతుంది మా మిస్సెస్. ఏం చెప్పాలి దీనికి? సో ఇదే అనమాట, ఇది ప్యాలెస్ డౌన్ టౌన్ అంటారు. సో ఇక్కడ షూట్స్ ఇవన్నీ చేస్తారన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ప్లేస్ అయితే అసలు అవసరం ఉంటుంది. చూడండి ఇలాగ ఉంది. వీళ్ళందరూ టూరిస్టులు అనమాట. పిచ్చెక్కిపోతారు అసలు బుర్జ్ ఖలీఫాని చూసి. చూడండి ఇదిగో బుర్జ్ ఖలీఫా. దీనికోసం పిచ్చెక్కిపోయే జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళు ఎక్కడున్నది వాళ్ళందరూ ఇక్కడికి వస్తారన్నమాట. చూడండి ఇక్కడ ఫారినర్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ అమ్మాయి చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. సో ఇక్కడ లెంత్ ఎక్కువైపోద్ది ఇంకా ఎక్కువ తీస్తే. సో ఇదే ప్యాలెస్ డౌన్ టౌన్ ఎంట్రన్స్ అనమాట. సో ముందుకు వెళ్ళిపోదాం మనం. దారిలో ఈ లేళ్ళు అనమాట, లేళ్ళు స్టాట్యూస్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ. ఇకపోతే ఇక్కడ మనకేమో ఇవి మెట్రో బస్సెస్ అనమాట, ఈ స్టార్ బక్స్. ఇకపోతే దుబాయ్లో మీకు అక్కడక్కడ ఇటువంటి పెయింటింగ్స్ కూడా కనబడతాయి అన్నమాట, చాలా యూనిక్గా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అసలైన ప్రదేశానికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జనాభా మొత్తం ఆ ఈగల్ స్టాట్యూ దగ్గర ఫొటోస్ దిగడం కోసం అనమాట. చూసారా లైన్ ఎంత ఉందో? చూడండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా మంచి మంచి స్టిల్స్ తీసుకుంటారు అనమాట. మీరు ఆల్రెడీ నెట్లో చూసే ఉంటారు, మీకు చూపిస్తాను చూడండి స్టిల్స్ ఎలా తీసుకుంటారు ఏంటనేది. దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది అనమాట. చూడండి, అది కవర్ చేయడం కోసం వీళ్ళ బాధలన్నీ కూడా. ఈవిడ ఎవరో కానీ స్టిల్స్ చితగ్గొట్టేస్తుందిరా బాబు. ఈ లైన్ అంతా ఎప్పుడు అవుతుంది, మాకెప్పుడు వస్తుంది? మా ఆవిడేమో నించోలేని నేను వెళ్ళిపోదాం అంటుంది. సో మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది. సో మనం చాలా ఎక్కువ కవర్ చేయాలి కాబట్టి బుర్జ్ ఖలీఫాని మొత్తం ఫౌంటైన్ అంతా కవర్ చేయడానికే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. సో మనం ఇక్కడే టైం వేస్ట్ చేసుకుంటే అసలు వెళుతురు పోతే అసలు మనం కవర్ చేయడానికి ఏమి ఉండదు అనమాట. సో అందుకే మేము మూవ్ అవుతున్నాం ముందుకి. చూడండి కుక్క పిల్ల భలే ఉన్నాయి రెండును. చూడండి చిన్నపిల్లలు అలా ఆడుకుంటున్నారు ఇక్కడ. వీళ్ళు తీసుకుంటున్న స్టిల్స్ చూస్తుంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్ మొత్తం మోగిపోయేలా ఉందిరా అయ్యా. మేము ఇప్పుడు దుబాయ్ ఫ్లాగ్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మేమైతే చాలా దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ ఆల్రెడీ మ్యూజిక్ అండ్ ఫౌంటైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ వాటర్ ఫౌంటైన్ గురించి మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మీకు వివరంగా చెప్తాను చూడండి.
సో ఈ ప్లేస్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే అసలు అది పిచ్చిగా నచ్చేసింది. ఇటు చూడు. మీ ఎక్స్పీరియన్స్ ఏమో నాకు తెలియదు, కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి అయితే ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత దుబాయ్ ఇంతలా ఎలా డెవలప్ అవ్వగలిగింది అన్న సందేహం మీకు వచ్చినట్టు నాకు కూడా వచ్చింది. బట్ నేను అంత డెప్త్లోకి అయితే వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి షార్ట్కట్లో తేల్చేస్తాను. వేరే వీడియోలో మాట్లాడుకుందాం వీళ్ళు ఎలా డెవలప్ అవ్వగలిగారు, అసలు వీళ్ళు ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారని. ఏటిది నెత్తి మీద కిరీటమా? ఏటి అవి? ఫస్ట్ బూజ్ ఖలీఫాని చూసి ఏమన్నావు నువ్వు? చాలా చిన్న బిల్డింగ్ అన్నది. ఇప్పుడు అంటే దూరం నుంచి చూడడం వల్ల చిన్నదిగా అనిపించింది, ఇప్పుడేమో చాలా పెద్దదిగా అనిపించింది. అసలు ఇలా తల పైకి ఎత్తితేనే కానీ చూడలేకపోతుంది. మండిపోతుందా చూసి చూసి? అవును. చూడండి, ప్రస్తుతానికి అయితే వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అయితే ఇదే అనమాట, 163 అంతస్తులు. కృష్ణ జారుతావా? జారుడు బల్ల చిన్నపిల్లలకే సో ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ లొకేషన్ అయితే డౌన్ టౌన్ అంటారు అనమాట. ఇదే బూర్జ్ ఖలీఫాకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే ఆర్మానీ హోటల్స్ అవి ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బస్సు ఏదైతే ఉందో ఇది బిగ్ బస్ అంటారు అనమాట. సో మనం సిటీ టూర్స్ అవి ప్యాకేజెస్ ఏమైనా బుక్ చేసుకుంటే ఈ బిగ్ బస్లోనే మీకు దుబాయ్ మొత్తం చూపిస్తారు అనమాట. సో ఇలాంటి డౌన్ టౌన్లో కనుక మనం స్టే చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్నమాట కాస్ట్స్ అన్నీ కూడా. చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లో దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ హోటల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. దుబాయ్లో ఇటువంటి స్పోర్ట్స్ కార్స్ అయితే ఎక్కడికెక్కడ సర్వసాధారణంగా తిరుగుతూనే ఉంటాయి. వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎలా ఖర్చు పడుతున్నారని అనేది దేవుడికే తెలియాలి. అటుపక్క ఉంటుంది. అయితే ఆల్రెడీ చీకటి పడిపోయింది అనమాట. మేము ఎలా వెళ్తుండగా ఇక్కడ బోర్డ్ వాక్ అయితే కనబడ్డది అనమాట. ఈ బోర్డ్ వాక్ ఏంటంటే మనకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని మనకి రీసెంట్గా విశాఖపట్నంలో కట్టారు, గుర్తుందా? సో అలాంటిది అనమాట ఇది కూడా. చూడండి ఫౌంటైన్ మధ్యలో వీళ్ళందరూ ఎలా సేద తీరుతున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే ఇంత అందమైనటువంటి ప్లేస్ని అయితే కెమెరాలో అయితే బంధించలేము, లైవ్గా చూస్తే మాత్రం దాని మజా వేరు ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఇది బోట్ రైడ్ అనమాట. ఈ బోట్ రైడ్ ఆల్రెడీ మీకు ఒక క్లిప్పింగ్ చూపించాను ఇందాక, చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదనమాట, ఇలా మీరు ఫౌంటైన్ మధ్యలో మీరు బోట్ రైడ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా ఈ ఫౌంటైన్ గురించి మీకు పూర్తిగా వివరంగా చెప్తానని. అక్కడ వస్తున్న మ్యూజిక్కి తగ్గట్టుగా అది డ్యాన్స్ చేస్తానమాట. సో అదనమాట దీని యొక్క స్పెషాలిటీ. చూడండి మీరు సరిగ్గా గమనించండి, అక్కడ మీకు అర్థం.
ఇక్కడ చూస్తున్న ఈ ఫౌంటైన్ అయితే ఎవ్రీ 30 మినిట్స్కి 5 మినిట్స్ అయితే ఇలా ప్లే చేస్తారు. అందరూ వీడియోలు అయితే క్యాప్చర్ చేస్తారు. ఇంకా మాకు తిరిగి ఓపిక అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. 3 అవర్స్ మొత్తం తిరిగాం కానీ మొత్తం దుబాయ్ మాల్ లోపలికి అయితే వెళ్ళలేకపోయాం. అంతా బయటే సరిపోయింది టైం అంతా. సో మా మేడం గారు వెనకున్నారు, అలిసిపోయిందట. మా దోస్తు కూడా వచ్చింది పాపం పిక్ చేసుకోవడానికి. సో ఈ వ్లాగ్ మొత్తం చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎందరో టూరిస్టులు వస్తూ ఉంటారు, వ్లాగర్స్ వస్తూ ఉంటారు, ఓన్లీ పైన చూపించేసి వెళ్ళిపోతారు. బట్ దుబాయ్ గురించి అసలైన నిజాలు, అసలైన దుబాయ్ని మీరు చూడాలంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చలో ఆదిల్ భాయ్, बहुत मेहरबानी यार, शुक्रिया. చలో మిల్తే. ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చాం. రూమ్లోకి వెళ్ళాలి ఇప్పుడు. ఏంటి తింటావు? అక్కడ బకెట్ బిర్యానీ ఉంది, వెళ్దాం మరి. మా రూమ్కి దగ్గరలోనే ఎస్ఎస్ బకెట్ బిర్యానీ అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఇది హైదరాబాద్కి చెందిన ఒక వ్యక్తిది అనమాట. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది. సో బకెట్లో పెట్టిస్తారనమాట, అందుకే బకెట్ బిర్యానీ అని పేరు పెట్టారు వీళ్ళు. చెప్పు, చిరాకు వచ్చేస్తుందా? నీరసంగా ఉందా? రాత్రి అంతా తిరిగేద్దామను దుబాయ్ మాత్రమే. ఎనర్జీ ఉంటుంది, అలాగే ఉంటుంది. ఫైనల్గా మా రూమ్కి అయితే వచ్చాం. ఇక్కడ వచ్చిన వెంటనే వేసి వేసేస్తుంది. బకెట్ బిర్యానీ అయితే ఓపెన్ చేద్దాం, ఏటేటి ఇచ్చాడో తెలుస్తుంది. దీని బిల్ ఏమో 18 dirhams వేసాడు అనమాట. 18 dirhams అంటే అరౌండ్ 380-390 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. సో ఇది గైస్, ఇంతటి వరకు ఈ వ్లాగ్ అయితే సమాప్తం. మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాగా నీరసం వచ్చింది. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి మళ్ళీ బాబాయ్.